ఇచ్చినట్టు మళ్ళీ వాక్యం చెప్పడానికి కూర్చున్నప్పుడు మెలకువగా ఉన్నాను. మీరందరూ కూర్చొని పాటలు పాడుతుంటే శరీరం ఇలా ఊపేస్తుంది, లాగేస్తుంది. అమ్మో ఇలా వద్దు మనసా, నువ్వు ఆ పని చేయకే, నువ్వు ఆ పని చేయకే, దానికి 2 గుద్దులు గుద్ది బుద్ధి చెప్పుకొని కుదురుగా కూర్చున్నాను. ఎందుకు? నా పరలోకం నాకు కావాలి, నా భక్తి నేను కాపాడుకోవాలి, నా నా బ్రతుకుని నేను కాపాడుకోవాలని నా ప్రయత్నం. నువ్వు తిరుగుతూ ఉంటే ఏం ఎగిరిపోద్దో నీకేం తెలుసు? ఏం పోతుందో నీకేం తెలుసు? ఎంత శ్రద్ధ కావాలి మనకి దేవుని దగ్గర. ఆ శ్రద్ధ ఎగిరిపోతుంది. దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు మన బ్రతికి ఇంకా ఏం అర్థమవుతాయి? ఆశ్చర్యంగా చేసిన ఆ మనిషి దేవునికి అవమానం తెచ్చాడు కనుక, ఆ అవమానం ఏ మనిషి వల్లైతే భూమి మీద దేవునికి కలిగిందో తిరిగి అదే మనిషి ద్వారా తెస్తే అది దేవుడు. మాట అర్థమవుతుంది మీకు? దేవుడు అంటే సామాన్యం కాదు. ఒక బలవంతుడైన వాడు బలహీనుడిని జయించడం గొప్ప విషయం కాదు, అది గొప్ప విషయం కాదు. కానీ ఒక బలహీనుడు బలవంతుడిని జయిస్తే అది చరిత్ర. నా మాట అర్థమవుతుందా? నా మాట గ్రహించుకుంటున్నారా? ఒక బలహీనుడు బలవంతుడైన వాడిని 1000 మందిని యుద్ధంలో ఒంటి చేత్తో సంహరించగల సామర్థ్యం ఉన్న ఒక మహాయోధుణ్ణి ఎందుకు పనికిరాని ఒక బక్క పీనుగా, కత్తి కూడా ఎత్తలేని, కర్ర సైతం ఎత్తలేని ఒక టీవీ జబ్బు లాంటి ఒక బలహీనుడైన వ్యక్తి వాణ్ణి జయిస్తే చరిత్ర అవుతుంది. అంతేగాని 10 మంది కలిసి ఒక్కడి మీద పడిపోయి గెలిచేసామని సంబరపడడం అది చరిత్ర కాదు, అది గొప్పతనం కాదు. బలహీనుడైన మనిషిని సాతాన్ అనే బలవంతుడు గెలిచి, నేను గెలిచానని దేవుడి మీద సవాలు విసురుతుంటే దేవుడు మెన్నకుండిపోయాడు. దేవుడు సైలెన్స్ అయిపోయాడు. అంతే. సైలెన్స్ అయిపోయిన దేవుడు ఎప్పుడు ఎప్పుడు తలెగరేశాడు చెప్పండి? హేబేల్ దగ్గర ఎగరేశాడు. ఇంకా హేబేల్ ఏమన్నా మరణాన్ని జయించాడా? యేసుక్రీస్తు పుట్టేంత వరకు కూడా దేవునికి విజయం కలగలేదు. అంటే ఇక్కడ దేవుడు ఓడిపోయాడని అర్థం కాదు. అలా తీసుకుంటే నేనేం చెప్పలేను. అలా అక్కడ అర్థం కాదు. దేవునికి మహా విజయం కలిగింది. ఇది ప్రకటన గ్రంథంలో ఆ 12వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. ఒక స్త్రీ సూర్యుడిని ధరించుకొని చంద్రుడి మీద నిలిచి 12 నక్షత్ర కిరీటాన్ని ధరించుకొని ఉంటే, ఆ కిరీటం ధరించిన ఆ స్త్రీ ప్రసవ వేదన పడుతుంటే, ఆమెకు ఒక శిశువు పుట్టబోతుంటే ఆ శిశువు కోసం ఒక ఘట సర్పం కాచుకొని కూర్చుందట. ఎంతకాలం బట్టి నేను ఇందరిని మింగేశాను, ఈ పుట్టబోయే శిశువును కూడా మింగేస్తానని కాచుకు కూర్చుంటే ఆ శిశువు దేవుని సముఖానికి కొనుక్కోబడితే ఇక అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడైనా మింగేస్తాను నేను, ఇక్కడ మనిషిగా పుట్టి మనిషి శరీరం ధరించి నిద్రమత్తు రోగం ఉంది, జాడ్యం ఉంది, ఇది ఉంది, అది ఉంది, అన్ని రకాల జాడ్యాలు ఉన్నాయి శరీరంలో. కాబట్టి నేనేదో దగ్గర దొరకపుచ్చుకుంటానని ఆకలి దగ్గర పెట్టాడు. ఏమయ్యా నువ్వు కానీ దేవుని కుమారుడు అయితే అన్నాడు. అంటే దానికి ఈయనేమన్నాడు? చేయవదలవా అన్నాడా? చేయవదలా. ఇది మాత్రమే బ్రతికించదు. రొట్టె వలన మాత్రము కాదు, కానీ ఇది కేవలం భౌతిక జీవితాన్ని మాత్రమే జీవింపచేస్తుంది. కానీ శాశ్వతమైనటువంటి జీవం నీకు వచ్చేది దేనివల్ల? దేవుడిచ్చే వాగ్దానం వల్ల, దేవుని వాక్కు వల్ల నీకు వస్తుంది అన్న సంగతి ఎరిగి కూడా నన్ను అడుగుతున్నావేమిట్రా నువ్వు? నన్ను అడుగుతున్నావేమిటి అని చెప్పుతో కొట్టినట్టు చెప్పాడు సమాజం. ఏ భౌతికాశకైనా మనం ఆయాసపడిపోతాం, వెంటనే లోబడిపోతాం. కానీ యేసు ప్రభు శరీరాన్ని ధరించినప్పుడు ఆయన ఆదాము వంటి వాడే, ఆదాము వంటి పాప శరీరాకాన్ని ధరించుకున్నాడు. ఆదాము నుంచి వచ్చిన పాప శరీరాకాన్ని ధరించుకున్నాడు తప్ప ఇంకొకటి కొత్తగా ఏం ధరించలేదుగా. పాప శరీరంలో నివసిస్తూ వాడు లోభాన్ని, ఆ లోక సౌందర్యాన్ని, లోకంలో ఉన్న మహిమను, లోకంలో ఉన్న గొప్పతనాల్ని చూపించి, ఓ నీకు ఇచ్చేస్తానయ్యా, దీనికోసమే కదా నువ్వు వచ్చింది, నీకు ఇచ్చేస్తా, ఒక్కటి చెయ్యి అన్నాడు. ఆ ఒక్కటి తప్ప ఏమన్నా చేస్తానన్నాడు యేసు ప్రభువు. అందుకే ఆయన ప్రభు అయ్యాడు.
అందుకే ఆయన ప్రభువై ఆయన లోకాన్ని తన